అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. 1914లో ప్రారంభమైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రియా సెర్బియాల మధ్య జరిగిన ఓ చిన్న సంఘర్షణ చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహాప్రలయంగా దారితీస్తుంది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. బిస్మార్క్ ఓ సందర్భంలో ఒక మిత్రునితో మాట్లాడుతూ రాబోయే కాలంలో ఒక గొప్ప ప్రళయం వస్తుంది, అదే మొదటి ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుంది, అది కూడా బాల్కన్ ప్రాంతంలో ప్రారంభమవుతుంది, అది నేను చూడలేను, నువ్వు చూడగలవు అనేటువంటి బిస్మార్క్ మాటలు అక్షర సత్యాలు అయ్యాయి. ఈ మొదటి ప్రపంచ యుద్ధము అనేది దీనికి కారణాలు సడన్గా ఉద్భవించినటువంటి కాదు. దీనికి అనేకమైనటువంటి కారణాలు, చారిత్రక పరిణామాలు కొన్ని దశాబ్దాలుగా చోటు చేసుకున్నాయి. ఆ కారణాలు ఏవంటే తీవ్రమవుతున్నటువంటి జాతీయతాభావం, సామ్రాజ్య తత్వము, సైనిక సమీకరణలు, జర్మనీ యుద్ధోన్మాదము, రహస్య కూటాలు, బాల్కన్ రాజకీయాలు, వార్తాపత్రికలు వహించినటువంటి పాత్ర, అలాగే తక్షణ కారణంగా చెప్పుకోవచ్చు. ఇలా జాతీయ భావాలు, ఫ్రెంచి విప్లవము, తర్వాత నెపోలియన్ దండయాత్రల వల్ల ఐరోపాలో సంభవించినటువంటి ఈ జాతీయతా భావాలు జర్మనీ ఏకీకరణకు, తర్వాత ఇటలీ ఏకీకరణకు దోహదం చేసి ఈ ఐరోపా వాసుల్లో ఈ జాతీయ భావాలు ఇంకా ఉధృతమై వాళ్ళని జాతీయతా భావ మూర్ఖులుగా తయారు చేసింది అంటారు చరిత్రకారులు. సహజ గుణాలైనటువంటి ప్రేమ, సౌభ్రాతత్వము, మానవత్వము అనేది లేకుండా ఇతర దేశాలని ద్వేషించడం, తామే ఉన్నతమైనటువంటి జాతి, తమదే ఉన్నతమైనటువంటి సంస్కృతి, ఇతరులు సంస్కృతులు వాళ్ళ జాతులు చాలా తక్కువ, తాము పాలించడానికే, తర్వాత ప్రపంచాన్నంతటినీ సంస్కృతీకరించి వాళ్ళని ప్రపంచాన్ని బాగు చేయడానికే భగవంతుడు తమల్ని ఉద్భవించేశాడు, తమల్ని నియమించాడు అనే విధంగా అనేకమైనటువంటి ఐరోపా రాజ్యాలు అలా భావించడం జరిగింది. ఇప్పుడు జర్మన్లు మిగతా వారిని, ఫ్రెంచి వారిని, అలాగే బ్రిటిష్ వాళ్ళని ద్వేషించడం, అలాగే ఫ్రెంచి వాళ్ళు జర్మనీ వాళ్ళని ద్వేషించడం, అలాగే రష్యా వర్సెస్ ఆస్ట్రియా, ఇలా అనేకమైనటువంటి ఐరోపా రాజ్యాల్లో ఈ యొక్క జాతీయత భావాలు వెర్రితలలు వేసి ఒక రకంగా వాళ్ళని మూర్ఖులుగా తయారు చేశాయి అంటారు చరిత్రకారులు. తర్వాత ఇక సామ్రాజ్య తత్వం. ఎప్పుడైతే జాతీయ భావాలు విపరీతంగా పెరుగుతాయో ఇక సామ్రాజ్య తత్వానికి దారితీస్తుంది. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపాలో అనేక దేశాలు పారిశ్రామిక ప్రగతిని సాధించి దాని పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి సరుకుల కోసం, తర్వాత తయారైన వస్తువులకి మార్కెట్ల కోసం ఈ ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో అనేకమైనటువంటి వలసలు స్థాపించడం జరిగింది. ఆ కొత్త వలసలు ఈ ఐరోపా రాజ్యాలకి ముడి సరుకులు సప్లై చేయడమే కాకుండా మంచి మార్కెట్లుగా కూడా ఉపకరించాయి. అలా అప్పటికి బాగా వలసలు ఎక్కువ కలిగి ఉన్నటువంటి రాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్. తర్వాత 19వ శతాబ్దంలో జర్మనీ ఏకీకరణ తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఒక అగ్రరాజ్యంగా అది తయారవుతుంది జర్మనీ. తర్వాత రెండో కైజర్ విలియం అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా వలస పోటీల్లో ముందుకెళ్తుంది. దాంతో వీటి మధ్య ఘర్షణ అనివార్యమవుతుంది. ఈ ఫ్రాన్సు, తర్వాత బ్రిటన్లతో ఈ జర్మనీ, ఇది కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్యమైన కారణంగా పేర్కొనవచ్చు. తర్వాత సైనిక సమీకరణ. అప్పటికే ఐరోపాలో ఈ జాతీయ భావాలు, సామ్రాజ్య తత్వాలు బాగా ప్రబలి పరస్పరం అనుమానాలు, భయాలు, దీంతో ఒక సపరేట్గా కొన్ని దేశాలు సైనిక కూటాలుగా, రహస్య సంఘాలుగా ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. ఈ ఒక దేశం ఇంకొక దేశాన్ని కబలిస్తుందేమో, తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళ యొక్క వనరులన్నీ, బడ్జెట్లో ఉన్నటువంటి వనరులన్నీ, మిగతా ప్రాథమిక అవసరాలు కూడా పక్కన పెట్టేసి మొత్తం ఈ డబ్బునంతా, వాళ్ళ బడ్జెట్నంతా ఈ సైనిక సమీకరణానికి, విపరీతంగా సైనిక శక్తిని పెంచడం,
నౌకాబలాన్ని పెంచడం, అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలు బహిరంగంగానే ఇది చేయడం, పైకి మాత్రం శాంతి వచనాలు చెప్పుకుంటూ లోపల యుద్ధ రచనలు కూడా చేయడము అనేది జరిగింది. ఇలా ఆస్ట్రియా వర్సెస్ రష్యా, ఫ్రాన్స్ వర్సెస్ జర్మనీ, జర్మనీ వర్సెస్ ఈ బ్రిటన్, ఇలా ఆయుధ పోటీలో ముందుకెళ్ళిపోయి లాస్ట్కి అనుమానాలు భయాలు పెరిగి మొదటి ప్రపంచ యుద్ధం అనేది ప్రజ్వరిల్లింది అని చెప్పవచ్చు. తర్వాత జర్మనీ యుద్ధోన్మాదం. బిస్మార్క్ అంటే జర్మనీ ఏకీకరణ సాధించిన తర్వాత బిస్మార్క్ చాలా తెలివైన దూరదృష్టి కలిగినటువంటి విదేశాంగ విధానాన్ని శాంతియుత పద్ధతుల ద్వారా ఆయన కొనసాగించడం జరిగింది. ఆ బిస్మార్క్ రెండో కైసర్ విలియం అధికారంలోకి వచ్చిన తర్వాత బిస్మార్క్ని పదవి నుంచి తొలగించి అతను దుందుడుకుగా విపరీతమైనటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి విదేశాంగ విధానాన్ని ఈ రెండో కైసర్ విలియం అనుసరిస్తాడు. తర్వాత యుద్ధం ద్వారానే, యుద్ధము అనేది జర్మనీలో ఈయన నాయకత్వంలో, రెండో కైసర్ విలియం నాయకత్వంలో ఒక జాతీయ పరిశ్రమలాగా తయారవుతారు. ఈ జర్మనీకరించడం, ప్రపంచాన్నంతటినీ జర్మనీకరించాలి, జర్మన్ సంస్కృతిని ప్రపంచమంతా విస్తరింపచేయాలి. దానికి తోడుగా జర్మన్లో ఉన్నటువంటి కొన్ని మధ్యతరగతి వర్గము, వ్యాపార పెట్టుబడిదారులు, జంకర్స్ అంటారు, వాళ్ళు కూడా యుద్ధం ద్వారానే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అని వాళ్ళు భావించడం కూడా ఇక్కడ శోచనీయం. తర్వాత మిగతా దేశాలని రెండో కైజర్ విలియం, బ్రిటన్ని అట్లాంటి దాన్ని చాలా తక్కువగా అంచనా వేయడం, దాని నౌకా బలాన్ని తర్వాత సైనిక బలాన్ని తక్కువగా అంచనా వేసి అది స్నేహాస్తం అందించినప్పుడు 1900 నుంచి 1902 వరకు బ్రిటన్ ఈ జర్మనీతో స్నేహం చేయడానికి సకల విధాల ప్రయత్నం చేస్తుంది. కానీ దూరదృష్టి లోపించినటువంటి ఈ కైజర్ విలియం దాన్ని నిర్వర్ధంగా తోసిపుస్తాడు. తర్వాత 1905లో రూసో జపాన్ యుద్ధం వస్తుంది. రష్యా పట్ల సానుభూతి వహిస్తాడే కానీ రష్యాకి మనస్ఫూర్తిగా సహాయం చేయడు. దాంతో రష్యా మిత్రుడు కాకపోగా అక్కడ జపాను బద్ధశత్రువుగా తయారవుతుంది జర్మనీకి. తర్వాత బాల్కన్ వ్యవహారాల్లో ఈ రష్యాకి తర్వాత టర్కీ సుల్తాన్కి మధ్య ఉన్నటువంటి గొడవల్లో ఆ టర్కీ సుల్తాన్ పట్ల సానుభూతి వహించి రష్యా శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటాడు ఈ రెండో కైజర్ విలియం. ఇలా దూరదృష్టి లేనటువంటి విదేశాంగ విధానం వల్ల జర్మనీకి ఎక్కువ మంది శత్రువుల్ని సంపాదించుకునే విధంగా వ్యవహార శైలి ఉంటుంది. ఇక రహస్య యుద్ధ కూటాలు. జర్మనీ ఏకీకరణ తర్వాత బిస్మార్క్ శాంతియుత పద్ధతుల ద్వారా జర్మన్ అభివృద్ధిని కాంక్షిస్తాడు. అయితే ఆయనకి ఒక అనుమానం ఉంటుంది. ఫ్రాన్స్ని ఓడించి 1871లో సెడాన్ యుద్ధంలో తీవ్రంగా ఓడించి ఆ ఫ్రాన్స్ పైన ఎక్కువ యుద్ధ నష్టపరిహారం అవమానకరమైన రీతిలో విధించి దానికి సంబంధించిన ఆల్సెస్ లొరైన్ అనేటువంటి ప్రాంతాలని ఫ్రాన్స్ నుంచి జర్మనీ ఆక్రమించుకుంటుంది. కాబట్టి ఫ్రాన్స్ ఎప్పుడైనా ఇతర దేశాలతో కలిసి తన పైన దాడి చేస్తుంది అంటే జర్మనీ పైన అనే అనుమానం బిస్మార్క్ ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్ని ఏకాకిగా చేయడానికి ఆయన రహస్య యుద్ధ కూటాలు నిర్మించడం అనేది కోరుకుంటాడు. అందులో ఫస్ట్ ఆస్ట్రియా రష్యాతో కలిసి ఒక కూటాన్ని ఏర్పాటు చేస్తాడు, త్రిసామ్రాట్ మిత్ర మండలి అని. తర్వాత రష్యాకి ఆస్ట్రియాకి పొసగదు కాబట్టి అది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది అనే అనుమానం ఆయనకు ముందే తెలుసు. కాబట్టి రష్యా అనుకున్నట్టుగానే బాల్కన్ వ్యవహారాల్లో ఆ కూటం నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆస్ట్రియాతో కలిసి ఒక ద్విపక్ష మైత్రిని ఏర్పాటు చేస్తారు రష్యాకు వ్యతిరేకంగా. అటు తర్వాత 1882 సంవత్సరంలో ఇటలీని కలుపుకొని ఈ ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ మూడు కలిసి ట్రిపుల్ అలయన్స్ ఒక రహస్య కూటాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది వేరే దేశాలు ఎప్పుడైనా దాడి చేసినప్పుడు ఇవి మూకుమ్మడిగా ఆ దాన్ని ఎదుర్కొనే విధంగా ఇచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ రష్యా ఏమన్నా ఫ్రాన్స్తో కలుస్తుందేమో అనేటువంటి భయంతో ఎవరికీ తెలియకుండా 1887 సంవత్సరంలో రష్యాతో పునర్భద్రతా సంధి చేసుకుంటాడు రహస్యంగా. ఇలా ఆయన ఉన్నన్ని రోజులు మొత్తం బాగా ఆయన చతురతతో దూరదృష్టితో బాగా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాడు. తర్వాత రెండో కైజర్ విలియం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని అధికారంలో నుంచి తొలగిస్తాడు. అటు తర్వాత ఆయన దుందుడుకు వ్యవహారాలు, గర్వంతో అహంకారంతో కూడుకున్నటువంటి విదేశాంగ విధానం వల్ల మిగతా ఐరోపా రాజ్యాల్లో అనుమానాలు భయాలు ఏర్పడతాయి. ఆయుధ పోటీకి దిగడం, విపరీతంగా నౌకాబలాన్ని పెంచడం రెండో కైజర్ విలియం. ఇలా ఆయన వ్యవహార శైలితో ఇవన్నీ భయపడి పరస్పరం అంటే అగ్రరాజ్యాలైనటువంటి ఫ్రాన్సు,
తర్వాత రష్యా, ఈ ఫ్రాన్స్ రష్యా ఒక అండర్స్టాండింగ్కి వస్తాయి. తర్వాత ఇక బ్రిటన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది మిత్రుల కోసం, ఇంకా న్యూట్రల్గా ఉండకూడదు, ఉంటే డేంజరు అని బాగా గమనించి ప్రపంచవ్యాప్తంగా వలసలు ఉన్నాయి. చాలా ప్రత్యేకమైనటువంటి దేశం కాబట్టి ఇక్కడ ఎవరు దొరక్క 1902లో జపాన్, ఆసియా దేశం అయినటువంటి జపాన్తో స్నేహం చేస్తుంది, కూటమికి కడుతుంది. తర్వాత లాస్ట్కి జర్మనీతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జర్మన్ చక్రవర్తి అవివేకంతో దాన్ని వ్యతిరేకిస్తాడు. దాంతో చేసేది లేక తనకి బద్ధ శత్రువు అయినటువంటి ఫ్రాన్స్తో కలవడానికి కూడా వెనకడుగు వేయకోకుండా 1904లో ఫ్రాన్స్తో కలుస్తుంది ఇంగ్లాండ్. అలా ఇప్పుడు ఈ రష్యా, తర్వాత ఫ్రాన్సు, తర్వాత ఇక బ్రిటన్ మూడు కలిపి ట్రిపుల్ ఎంటాంటే, మూడు కలిపి త్రైపాక్షిక కూటమి ట్రిపుల్ అలయన్స్కి అంటే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీకి వ్యతిరేకంగా ఈ మూడు రాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కూటాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా రెండు కూటాలు, ఐరోపాలో బలమైన రాజ్యాలు రెండు కూటాలుగా విడిపోయి పరస్పరం అనుమానాలతో ఒకరికొకరు సైన్యాన్ని పెంచుకోవడం, రకరకాలైనటువంటి భయాందోళనల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ప్రపంచ యుద్ధానికి అతి ముఖ్యమైనటువంటి కారణాలుగా చరిత్రకారులు పేర్కొంటారు. ఇది తర్వాత బాల్కన్ రాజకీయాలు. టర్కీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ బాల్కన్ రాజ్యాలు తీవ్రమైనటువంటి జాతీయతా భావాలతో ఆ రాజ్యం నుంచి విడిపోయి ఒక ప్రత్యేక స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవిస్తున్నాయి. ఇట్లా ఆస్ట్రియా తర్వాత రష్యా ఇందులో జోక్యం చేసుకోవడం, మిగతా ఐరోపా రాజ్యాలన్నీ కూడా దీంట్లో పరస్పర విరుద్ధములైనటువంటి వాళ్ళ భావాలతో ఇందులో జోక్యం చేసుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం దీన్ని ఇంకా గందరగోళం లేపుతారు అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఈ రష్యా తర్వాత ఆస్ట్రియా బోస్నియా హెర్జిగోవినా అనేటువంటి ప్రాంతాలని ఆక్రమించుకుంటుంది. ఈ బోస్నియా హెర్జిగోవినాల్ని తీసుకొని సెర్బియా, ఈ రెండింటినీ కలుపుకొని యుగోస్లేవికియా అనేటువంటి కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి భావంతో అది ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రియా ఇంకా దానిపైన పట్టు సాధించే కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే వీలుగాక ఈ సెర్బియాలోని ప్రజలు కొంతమంది అనేక రహస్య సంఘాలుగా ఏర్పాటు చేసి దాన్ని ఆ ఆస్ట్రియా హస్తాలలో నుంచి, ఆస్ట్రియా దగ్గర నుంచి తీసుకొని స్వతంత్రంగా ఈ ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రహస్య సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. రష్యా కూడా ఇందులో జోక్యం చేసుకునేటప్పటికీ ఆ రష్యా విస్తరణని ఈ ఆస్ట్రియా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇలా అది ఆ సమస్య ఇంకా కాంప్లికేట్ అయ్యేదానికి ఈ అగ్ర రాజ్యాలు కూడా అందులో జోక్యం అనేది దోహదం చేస్తుంది. అది తర్వాత ఇక వార్తాపత్రికల పాత్ర. ఆధునిక కాలంలో వార్తాపత్రికలకి అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. ఒక రాజ్యాన్ని నిర్మించగలవు, ఇంకొక రాజ్యాన్ని పతనావస్థకు చేర్చగలవు అంటారు. అంతేకాకుండా ఓ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించగలవు, ఇంకో ప్రభుత్వాన్ని అధికారంలోకి తేగలవు అని. బహుశా దురదృష్టవశాత్తు ఐరోపాలో ఈ వార్తాపత్రికలు ప్రతి దేశంలోనూ మంచికి గాక ఈ విపరీతమైనటువంటి రాగద్వేషాలు రగలుగొల్పడంలో, ఇంకొక దేశం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు అన్నీ కల్పించడానికి చిలువలు పొలవులు రాసి చిన్న విషయాల్ని ఘోరంతలుగా సృష్టించి అనేకమైనటువంటి గందరగోళ పరిస్థితులు సృష్టించాయి. ఉదాహరణకి ఈ సెర్బియాకి తర్వాత ఆస్ట్రియా అప్పుడు గొడవ జరిగినప్పుడు సకల నీతి నియమాలని పక్కన పెట్టేసి విపరీతమైనటువంటి అబద్ధాలు, భయాందోళనలు క్రియేట్ చేసే విధంగా అవి రాతలు రాసి లాస్ట్కి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టాయి అంటారు చరిత్రకారులు. ఇక తక్షణ కారణం 1914లో ఈ జూలైలో ఆస్ట్రియా యువరాజు అయినటువంటి ప్రిన్స్ ఫెర్డినాండ్ సతీ సమేతంగా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నటువంటి బోస్నియా హెర్జిగోవినా, బోస్నియా రాజధాని అయినటువంటి సెరాజివోకి సందర్శన చేస్తాడు. అప్పటికి ఈ ముందు సెర్బియాకి సంబంధించినటువంటి రహస్య సంఘాల్లో సభ్యుడైనటువంటి ఈ గరిలో ప్రిన్సిప్ ఆ రహస్య సంఘం పేరు నరోనా ఓబ్రానా అనేటువంటి రహస్య సంఘం. ఇది ఆస్ట్రియాకు వ్యతిరేకంగా పనిచేసే, అంటే బోస్నియా హెర్జిగోవినాల్ని ఆస్ట్రియా నుంచి తీసుకోవడానికి, సపరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రహస్య సంఘం. అందులో సభ్యుడే
ఈ గరిలో ప్రిన్సిప్. ఈ గరిలో ప్రిన్సిప్ ఆస్ట్రియా యువరాజు తర్వాత ఆయన సతీమణిని కాల్చి చంపేస్తాడు. పక్కలో బల్లెంలాగా పరిణమించినటువంటి సెర్బియాని ఈ సంఘటనతో పూర్తి గల్లంతు చేయాలి, దాన్ని నాశనం ఉనర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆస్ట్రియా 48 గంటలు సమయం ఇచ్చి ఒక 10 డిమాండ్లతో కూడినటువంటి దీన్ని అల్టిమేటం జారీ చేస్తుంది ఆస్ట్రియా సెర్బియా. పాపం సెర్బియా ఆ 10 అంశాల్లోనూ దాదాపు చాలా అంశాలని ఒప్పుకొని ఇక 2 మాత్రం చర్చలకు రెడీగా ఉన్నాము అని చెప్పి పంపించినప్పటికీ కూడా, పాజిటివ్గా స్పందించినప్పటికీ కూడా యుద్ధమే చేయాలి, దాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఆస్ట్రియా ఇక యుద్ధం ప్రకటిస్తుంది 1914 ఆగస్టు 1వ తారీఖున. అలా ఆస్ట్రియా యుద్ధం ప్రకటించే సందర్భంలో ఇది ఒక ప్రళయంగా దారితీసి మొత్తం ప్రపంచ యుద్ధం అవుతుంది అని కానీ ఆస్ట్రియా ఊహించలేదు. ఎప్పుడైతే ఇక సెర్బియా తన రక్షణార్థం తనకు ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి రష్యా సహాయం కోరుతుంది. వెంటనే రష్యా దీనిపైన అంటే ఆస్ట్రియా పైన యుద్ధం ప్రకటిస్తుంది. అంతకు మునిపే పాపం బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ అయినటువంటి ఎడ్వర్డ్ గ్రే, జర్మన్ ఫారిన్ సెక్రటరీ అయినటువంటి ఈ బెర్ట్మన్ హాల్వెగ్, తర్వాత రష్యా చక్రవర్తి కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తాడు నికోలస్ II శాంతియుతంగా వాళ్ళ మధ్య పరిష్కారం చేసేదానికోసం. అయితే కొంతమంది ఈ రష్యాలోను తర్వాత జర్మనీలో ఉన్నటువంటి అధికారులు నాయకులు కూడా యుద్ధోన్మాదులు అన్నమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు కొంచెం రెచ్చగొట్టడము, తర్వాత అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయి లాస్ట్కి ఈ రష్యా ఎప్పుడైతే ఈ ఆస్ట్రియా మీద యుద్ధం ప్రకటిస్తుందో వెంటనే ఆస్ట్రియాతో రక్షణ ఒప్పందం ఉంది కాబట్టి జర్మనీ ఆస్ట్రియాకి బాసటగా రష్యా మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఇక ఫ్రాన్స్ జర్మనీ దాడి చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫ్రెంచ్ సైన్యాన్ని జర్మన్ బార్డర్లకి తరలిస్తుంది. ఎక్కడో చుట్టూ పూర్తి దూరంగా పోయి రావాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి మధ్యలో బఫర్ స్టేట్గా ఉన్నటువంటి బెల్జియం పైన ఒక ప్లాన్తో ఇమ్మీడియట్గా ఫ్రాన్స్ పైన దాడి చేయడానికి జర్మనీ ఈ బెల్జియంలో ఎంటర్ అవుతుంది. దాన్నే చీపెన్ ప్లాన్ అంటారు. బెల్జియం పైన దాడి చేసేది, బెల్జియం గుండా ఫ్రాన్స్ మీద దాడి చేసేది. అలా దాడి చేసినప్పుడు ఇక బెల్జియం తటస్థ విధానానికి రక్షణగా ఉన్నటువంటి ఈ ఇంగ్లాండ్ ఆగస్టు 4, 1914న ఈ జర్మనీ పైన యుద్ధం ప్రకటిస్తుంది. దీంతో మొత్తం ఇది ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుంది. ఒక గొప్ప ప్రళయంగా దారితీసి ఒక 4.5 సంవత్సరాల పాటు భూగోళాన్ని గందరగోళం పట్టే విధంగా అంతా ఒక ప్రళయానికి హేతు అవుతాయి ఇవన్నీ కూడా. తర్వాత ఇక జర్మనీ బాధ్యత ఎంతవరకు యుద్ధానికి అనేది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వర్సైల్స్ శాంతి సమావేశం జరుగుతుంది. దీనన్నీ ఓడించిన తర్వాత మొత్తం ఇతర దేశాలన్నీ కూడా ఈ యుద్ధానికి టోటల్గా జర్మనీనే బాధ్యత అనేటువంటి జర్మనీ మొత్తం బాధ్యులు అనే విధంగా వాళ్ళంతా ఆరోపించడం జరిగింది. నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు ఆధునిక చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఇది జర్మనీదే పూర్తి బాధ్యత అనేది అంత సహేతుకంగా లేదు అంటారు. కారణం ఏంటి అంటే ఈ రష్యా ఆస్ట్రియా దుందుడుకు స్వభావం వల్ల కొంచెం సంయమనం పాటించలేదు కాబట్టి యుద్ధం ప్రజ్వరిల్లింది. ఈ సెర్బియాకి ఏ విధంగా రష్యా సాయం చేసిందో ఆస్ట్రియా కూడా అదే విధంగా జర్మనీ సాయం చేసింది. కాబట్టి దాన్ని ఆస్ట్రియా విధానం అంత ఇదిగా లేకున్నప్పటికీ కూడా పాపం టోటల్గా జర్మనీనే బాధ్యత అనేది సబబు కాదు అంటారు. అయితే ఈ జర్మనీ విదేశాంగ విధానం కూడా దాదాపు అంటే యుద్ధం ప్రారంభం కాక మునుపు 20 సంవత్సరాల నుంచి తీసుకుంటే యుద్ధంలో నుంచి తప్పించుకోలేని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో, గందరగోళమైనటువంటి దౌత్య విధానాల్లో యుద్ధంలోనే యుద్ధం చేసి తీరాలనేటువంటి చిక్కుల్లో జర్మనీ ఇరక్కపోయింది అంటారు కొంతమంది చరిత్రకారులు. ఇలా సమిష్టిగా చూసినట్టయితే గనక అన్ని రాజ్యాలు కూడా అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఆస్ట్రియా ఈ 5 దేశాలు కూడా సమానంగా దీనికి బాధ్యత వహించాలి అనేది వారి యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.